నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరువులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల్ని రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదుల్ని కూల్చివేయటంలో కొంతమంది కుట్ర ఉందని విమర్శించారు. నేషనల్ హైవే విస్తరణ పనుల మాటున జరుగుతున్న కబ్జాలని క్షేత్రస్థాయిలో రఘునందన్ రావు పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. పటాన్ చెరువులోని సర్వే నెంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించి పాఠశాల తరగతి గదుల్ని కూల్చిన మిషనరీని కాంట్రాక్టర్లని కూల్చివేతల్లో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలకు పాల్పడిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి, పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేసినందుకు, ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్ చెరువు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే, స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్ చెరువులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి, ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ, రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జాకోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది
జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలు పెట్టనుంటి రాత్రి పూట చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాంపౌండ్ వాల్ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాల్కి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాల్ కనబడుతుంది ఫోటోలో, కొత్త వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి అన్న ఇది డిస్మెంటల్ చేసినటువంటి స్కూల్. ఈ బ్లూ షీట్స్ ఉన్నాయని రోడ్ పక్కన ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు వేసుకున్న డబ్బాలు. ఈ బ్లూ షీట్కి తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది. నేను ఈ ఫోటో మీకు సర్క్యులేట్ చేస్తాను, స్కాన్ చేసి మీకు అందరికి పంపిస్తాను. ఈ డబ్బాల తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా కరెంటు పోల్ వేసిరు ఇక్కడ. ఈ వేసిన కరెంటు పోల్లు కాంపౌండ్ వాల్ ఆనుకొని కనబడుతున్నాయి. ఇప్పుడు మనం భౌతికంగా చూద్దాం. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూలగొట్టిన స్కూల్కి మధ్యన 10 ఫీట్ల గ్యాప్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మీకు జాతీయ రహదారి విస్తరణలో అవసరం ఉంటే ముందు కాంపౌండ్ వాల్ తీయాలి కదా ఎవడన్నా. కాంపౌండ్ వాల్ తీయకుండా కాంపౌండ్ వాల్ తర్వాత 10 ఫీట్ల తర్వాత ఉన్నటువంటి స్కూలుని కూలగొట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. మా తహసీల్దార్ గారిని పంపిస్తాం, మా వాళ్ళు పోయి చూస్తారు అని జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారంటేనే దీంట్లో ఎవరెవరు కొల్లుడు అయినారు అనేది ఒకసారి తెలియాలి. అయినా జిల్లా కలెక్టర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అక్కడికి వచ్చి కూలగొట్టిన బండ్లన్నింటినీ సీజ్ చేయించాలని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ ప్రాంతాల్లో అరుదైన గౌర్ దున్నలు సంచరిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు ఈ అరుదైన వన్యప్రాణులు చిక్కటం విశేషంగా మారింది. సత్తుపల్లి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం మరింతగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు అరుదుగా కనిపించే గౌర్ దున్నలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలు గుంపులు గుంపులుగా వెళ్లటం రికార్డ్ అయింది. ప్రపంచంలోని అతిపెద్ద అడవి ఎద్దుల జాతి అయిన గౌరు భారీ కాయంతో బలిష్టమైన శరీరంతో అప్రమత్తంగా ఉంటూ సాధారణంగా లోతైన అటవీ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. అయితే సత్తుపల్లి అడవుల్లో గౌరు దున్నలు సంచరించడం అటవీ పునరుద్ధరణకు నిదర్శనమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు పంట పొలాల్లో నువ్వు కట్టల ట్రక్కు బోల్తా పడటంతో నువ్వు కట్టలు కూలీల మీద పడి 8 మంది గాయాలు. కందుకూరు గ్రామానికి చెందిన ఓ రైతు నువ్వు పంట చేనులో కోత పూర్తవగా ఆ పంటను ట్రాక్టర్లు లోడ్ చేసుకుని కూలీలతో వెళ్తున్న ఈ ట్రాక్టర్ వాయిలో ఒక చక్రం గనం మీదకి ఎక్కడంతో ట్రక్ బోల్తా పడింది. ట్రక్ లో పైన కూర్చున్న 19 మంది కూలీలు కూడా కింద పడిపోవడంతో కొందరు కూలీల పైన నువ్వుల పంట కట్టలు పడిపోవడంతో సమీపంలోని కొందరు హుటాహుటిన నువ్వు కట్టల్ని కూలీల మీద నుంచి తీసివేసి వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలవగా వారిని హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ నువ్వు కట్టలు తమ పైన ఉండగా తాము జీవిస్తామన్న ఆశ పోయిందని ప్రాణాలతో బయటపడటం తమ అదృష్టమేనని వాపోయింది. అయితే మేము చచ్చిపోయిన అనుకున్నామండి. భయం వేసిందండి అసలు బాగా. చుట్టుపక్కల పక్కన పొలాలలో వచ్చి మమ్మల్ని లాగారండి వాళ్ళు. అలాగేసరికి మేము బయటకు వచ్చాం, లేకపోతే మేము అయిపోయాము. 19 మంది ఉన్నామండి. మేము ఆటో మీద వస్తున్నామండి. కందుకూరు అండి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పట్టపగలు జరిగిన చోరీ స్థానికంగా కలకలం రేపింది. దొంగలు బంగారం వెండి ఆభరణాలతో పాటు వంట నూనె గ్యాస్ సిలిండర్ ను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. జార్ఖండ్ నుంచి వచ్చి లంకపల్లి గ్రామంలో మసీదులో 4 సంవత్సరాలుగా మహమ్మద్ కమలుద్దీన్ మౌల్వీ సాబ్ గా పనిచేస్తున్నాడు. మసీద్ ఆవరణలోని నివాసం ఉంటూ లంకపల్లి సెంటర్ లో ఫ్యాన్సీ షాప్ నిర్వహించుకుంటూ జీవిస్తున్నాడు. అదే క్రమంలో ఈ రోజు ఉదయం కూడా మౌల్వీ సాబు తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి షాపుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోని వస్తువులు చింద్రవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగలకొట్టి అందులోని 10,000 నగదుతో పాటు 5.195 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలు గుర్తు తెలియని దుండగులు అపహరించారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ ని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు విఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. एक गले का है 12 तोले का, एक हाथ का है 16 तोले का, नाक का है 2 फुल्कियाँ 5 पैसे का, वो 15,000 एक फुल्की का, 2 फुल्की लेके गया और वो ऑयल कैन लेके गया
10,000 रुपया लेके गया, एक चूल्हा लेके गया पट्टा, इतने च लेके गया, ज़्यादा कुछ भी नहीं। एक चार्जर लेके गया, वो पे आ गए तो चार्जर का मैंने ये सब भी लेके गए। हम लोग दुकान गए में सभी दुकान से कर रहे थे। हम लोग मटन रखने आए तो कुकुल दाल लेके गए, फिर आपको वो तोड़े जब से 11 बजे के 20 के अंदर में चुआ, 10 बजे सुबह के टाइम 10 बजे। देखो भाई, मेरा नाम है एमडी कमालुद्दीन, है ना। मैं झारखंड से आके लंकापल्ली मस्जिद में मैं इमामत करता हूँ गुरुवार, है ना। तो आज सुबह हम दुकान गए, दुकान से आने के बाद 11 बजे यहाँ पे क्या देखते हैं, आगे ताला तोड़ के हमारे, है ना, गैस भंडा, बाद में एक 10,000 रुपये, बाद में जेवर, है ना, बाद में एक ऑयल कैन, है ना, 15 kg के, बाद में क्या ये चार्जिंग फ़ोन का चार्जर, ये सब भी सामान चुरा ले लिया, है ना। ये तकरीबन 11 से 12 के बीच। నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న కట్టమట్టి రోజు రోజుకు తరిగిపోతుంది. పెద్దవూరు మండలంలో పొట్టిచల్మ ఎడమ కాలువ సొరంగ మార్గాన్ని తవ్విన సమయంలో మట్టిని కాలువ పటిష్టంగా ఉండేందుకు కింద వైపు నీటి ఊట రాకుండా కాలువ కట్టకు ఊతంగా పోశారు. ప్రస్తుతం ఆ మట్టిపై అక్రమార్కులు కన్నుపడింది. మట్టితో పాటు రాళ్లను కంకర మిల్లులకి తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని 1000 రూపాయల నుంచి 1500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ మట్టిని తొలగించేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ రహదారి గుండా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తూ ఉన్నారు. దయాలగండి వద్ద ఎడమ కాలువ మట్టిని రాళ్లను 2016లో అక్రమార్కులు తరలించిన నేపథ్యంలో ఎన్ఎస్పీ అటవీ శాఖ అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న దళారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీంతో అప్పటి నుంచి దందా ఆగిపోయింది. మరొకసారి దందాకు తెరలేపారు. ఇప్పటికైనా ఎన్ఎస్పీ అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎడమ కాలువ అధికారుల్ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.